వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ న్యూస్. ఓయూలో బోధనేతర సిబ్బంది టైమ్ స్కేల్ను వర్తింపజేయాలని మహార్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్ను నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్కు తమ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తమ యూనివర్సిటీలో చాలని జీతాలతో పనిచేస్తున్నామన్నారు. గతంలో ఉన్న వీసీ 1500 రూపాయలను పెంచితే ప్రస్తుతం ఉన్న వీసీ అది కూడా తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీకి 30,000 రూపాయల జీతాలు ఇస్తూ 350 మందికి రిక్రూట్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు టైమ్ స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు వెంటనే టైం స్కేల్ ఇస్తే మేమందరం కూడా ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతాము, మంచి జీతాన్ని కూడా పొందగలుగుతాము. లేని పక్షాన మేమందరం కూడా అయోమయ పరిస్థితిలో ఉంటాం సార్. ఇప్పటికీ కూడా దాదాపు ఇంకో మా అంటే 5, 6, 15 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వీస్ లేని ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ సర్వీస్ ఉంది చాలా మందికి కూడా. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది రిటైర్మెంట్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడి మా నిర్ణయం మా విషయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో మీరు తొందర చొరవ తీసుకొని మాకు టైం స్కేల్ ఇచ్చినట్టయితే మా జీవితాలు బాగుపడతాయి సార్ అని మేము ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటూ నమస్కరించుకుంటూ ఈ డిసెంబర్ లోపల మాకు అమలు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా రాబోయే రోజులలో కార్యాచరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ జీతమే మాకు సరిపోనప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు సమదోపిడికి గురి కావాలి. మేము మా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి రావడం ముఖ్య ఉద్దేశం. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా సిటీలో మాకు తక్కువ వేతనాలతో మేము 30-35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. 10,000, 15,000 జీతమే ఉన్నాము. మాకు జీతం సరిపోవట్లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ని. మినిమం టైం స్కేల్ అమలు చేస్తే లీగల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి టైం స్కేల్ అమలు చేయాలని మేము ర్యాలీగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి రావడం జరిగింది. మా యొక్క వినతి పత్రాన్ని వైస్ ఛాన్సలర్ గారికి, మరి రిజిస్టర్ గారికి, ఓఎస్డీ గారికి ఇవ్వడం జరుగుతుంది.